ప్రేమైన దేవుని సంగమా, అందరికీ వందనాలు. మరి ఎన్నో సబ్బాతమ్మా? 4 రెండో సబ్బాత్. రేపు మనకి హీబ్రూ క్లాస్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. రాగలిగే వాళ్ళందరూ రండి. మనము ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో ఉన్నాము. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 10 నుంచి 12 వచనాల్లో ఉన్న అంశాలను చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు చూద్దాం. 6వ అధ్యాయం 10, 12. అక్కడ ఏముంది? 10 నుంచి 12. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవాగు మంచి పురములను, నీవు నింపని ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, తవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నాటకపోయినను నాటిన ద్రాక్షలను, ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు నీకు ఇచ్చినప్పుడు నీవు తృప్తి పొందాలి. కాబట్టి ఇక్కడ అబ్రహాముకి, ఇస్సాకి, యాకోబుకి ఆయన ప్రమాణం చేశాడు, మన పితరులతో, ఇశ్రాయేలు పితరులతో. ఆ ప్రమాణం ప్రకారము వీళ్ళు కష్టపడకుండానే అక్కడ వాళ్ళకి ఏమంటున్నాడు? ఇళ్ళు ఇస్తున్నాడు, కట్టకుండానే ఇళ్ళు ఇస్తున్నాడు. అలాగే వాళ్ళు సంపాదించకుండానే ద్రవ్యం ఇస్తున్నాడు. చూడండి ఎంత అద్భుత కార్యాలు. త్రవ్వకుండానే బావులు ఇస్తున్నాడు, పెంచకుండానే ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు ఇస్తున్నాడు. ఇవన్నీ వాళ్ళకి రెడీమేడ్గా ఇచ్చేస్తున్నాడు. కాబట్టి ఆశీర్వాదము కొన్నిసార్లు మనము కోల్పోయినప్పుడు అది చాలా బాధాకరంగా ఉంటుంది. అయితే దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మాట తప్పనివాడు. కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి మన విశ్వాస జీవితంలో స్థిరులుగా కొనసాగినప్పుడు కొన్ని సందర్భాల్లో కొంచెం ఆలస్యమైనప్పటికీను దేవుని యొక్క వాగ్దానము మరి తప్పకుండా నెరవేరుతుంది. ఆయన మరి దేవుణ్ణి మరవకూడదు, ఆయన చేసిన మేళ్ళని మరవకూడదు. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఎన్నో కష్టాల్లో అక్కడ ఉండి తిరిగి ఈ కనాను దేశం వచ్చినప్పుడు ఈ మేళ్ళన్నీ వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. ఎన్నో కష్టాల నుంచి వాళ్ళకి మంచి ఈవుల్ని ఇచ్చాడు. కాబట్టి వాటిని మరిచిపోకూడదు అనే విషయాన్ని మనము గమనించాలి. మరువకుండా 12వ వచనం ఉంది, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా జాగ్రత్త పడము. కాబట్టి మనము దేవుణ్ణి మర్చిపోకుండా ఉండాలని దేవుడు కొన్నిసార్లు కష్టాలు ఇస్తాడు, కొన్ని మేళ్ళని ఇస్తాడు. కాబట్టి మన జీవితంలో జరిగే ప్రతి అంశాన్ని బట్టి మనము దేవుణ్ణి ఇంకా ఇంకా హత్తుకుని జీవించటం అనేది వాక్యము మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుణ్ణి హత్తుకుని జీవించాలి, మర్చిపోకూడదు. ఆయన చేసిన మేళ్లను మర్చిపోకూడదు. డేంజర్ ఆఫ్ డిజోబీడియన్స్. ఇక్కడ అవిధేయత వల్ల మనము ఎంతో అపాయాల్లో పడిపోతాము అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అవిధేయత వల్ల మరి మనము పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఇక్కడ 2వ పేతురు 2వ అధ్యాయంలో కనుక చూస్తే అక్కడ అబద్ధ బోధకుల గురించి, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని ఏ విధంగా శిక్షించాడు, నోహు కాలంలో మరి ప్రపంచం అంతా ఏ విధంగా శిక్షించబడింది, బిలాముని ఏ విధంగా శిక్షించాడు, ఏషావుని ఏ విధంగా శిక్షించాడు, ఇవన్నీ మనము చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాల్ని మనం మర్చిపోకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని నిరంతరము ధ్యానించాలి అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ 20వ వచనంలో ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత లోకమాలిన్యమును తప్పించుకొనిన తరువాత. కాబట్టి ఇక్కడ లోక సంబంధమైన ఆశల్ని, కోరికల్ని, దుర్మార్గతను మనం వెంబడించకుండా యెహోలోకములో వాక్యం చేత నడిపించబడాలి. అయితే కొన్నిసార్లు ఆ వాక్యం చేత నడిపించబడి
పరిశుద్ధత పొందిన తర్వాత భ్రష్టత్వంలో పడిపోతే అది చాలా చాలా ఘోరమైన పరిస్థితిగా వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీయులు ఆ విధంగా పడిపోయారు. కానీ దేవుణ్ణి మర్చిపోకూడదు. డిజోబీడియన్స్ అనేది చాలా మనకి ప్రమాదకరమైంది. 13 నుంచి 19లో గనక చూస్తే ఆనరింగ్ ద లార్డ్ ఇన్ ఎవ్రీథింగ్, మనం చేసే ప్రతి అంశంలో కూడా మన జీవితంలో మనం ఏ పని చేసినా దేవునిని ఘనపరచాలి. ఆనరింగ్ గాడ్, దేవుణ్ణి ఘనపరచాలి అనే అంశాన్ని ఇక్కడ చూస్తున్నాం. 13 నుంచి 19 వచనాల్లో అక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ దేవుడైన యెహోవాకు భయపడాలి. మనం మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తే ఆయన మనకు మరి శిక్షిస్తాడు అని భయపడాలి. కాబట్టి ఆయన్ని చిత్తానుసారంగా జీవిస్తే మనం మేలు పొందుతాము. వాక్యానికి విరుద్ధంగా జీవిస్తే శిక్షలు కూడా ఉంటాయి అని భయపడాలి. ఇంకోటి ఏమన్నాడు? అలా సేవిస్తామని ఆయన పేరట ప్రమాణం చేయండి అని చెప్తున్నాడు. దేవుణ్ణి మేము సేవిస్తాము అని ఇశ్రాయేల్ చేత మోషే ప్రమాణం చేయించుకుంటున్నాడు. కాబట్టి మనము ప్రమాణం చేసుకోవాలి, మనం ప్రమాణం చేసుకోవాలి. ఎటువంటి స్థితిలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టము, మర్చిపోము, ఆయన ఆజ్ఞలు అనుసరిస్తామని మనము ప్రమాణము చేయాలి. తర్వాత ఇతర దేవతల్ని సేవించకూడదు. నీ మధ్యనున్న నీ దేవుడు రోషముల దేవుడు. కాబట్టి నువ్వు గనక దేవుని విడిచిపెట్టి లోక సంబంధమైన ఊపిరి లేని మానవుల చేత సృష్టించబడిన ఈ యొక్క దేవతలను పూజిస్తే ఆయన కోపము నీ మీద రగులుకుని దేశములో ఉండకుండా నిన్ను నశింపజేస్తాడు. అంటే మనకిచ్చిన ఈ సౌఖ్యాల నుంచి దేవుడు మళ్ళీ కష్టాలు ఇస్తాడు. కాబట్టి మనం దేవుని మర్చిపోయినప్పుడు మనకి కష్టాలు కలగజేస్తాడు, దేవుని యొక్క శిక్షను ఆయన విధిస్తాడు అని ఇక్కడ చూస్తున్నాం. అలాగే దేవుణ్ణి శోధించకూడదు. 16వ వచనంలో చూస్తే ఆయన శోధించకూడదు అని చూస్తాం. తర్వాత 17వ వచనంలో ఆయన ఆజ్ఞల్ని, శాసనాలని, మరి విధుల్ని చాలా జాగ్రత్తగా ఆచరించాలి. అంటే మన జీవితంలో వాటిని నమ్మాలి, నమ్మిన వాటిని ఆచరించాలి. ఆచరించడం అనేది చాలా ముఖ్యము. 18వ వచనం ఏం చెప్తుంది? నీకు మేలు కలుగునట్లు యెహోవా చెప్పిన ప్రకారము మరి నీవు ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలి. అంటే నీకు మేలు కలగాలంటే నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది, ఉత్తమమైనది చేయాలి. మనకి జీవితంలో మేలు కలగాలి అంటే దేవుని దృష్టిలో ఏది మేలుకరమైంది, ఏది యథార్థమైంది, ఏది ఉత్తమైంది అనేది మనము గ్రహించాలి, తెలుసుకోవాలి. ఏది అక్కడే ఉంది. ఏంటి? ఆయన కట్టడల్ని, ఆయన శాసనాల్ని, ఆయన ఆజ్ఞల్ని మనము ఆచరించటమే మనకి మేలుకరమైంది. కాబట్టి ఎన్ని ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మనం దేవుని యొక్క విధుల్ని, ఆజ్ఞల్ని, కట్టడల్ని తూచా తప్పకుండా గైకొనాలి, ఆచరించాలి అని వాక్యము చాలా స్పష్టంగా మనకి బోధిస్తుంది. కాబట్టి ఇక్కడ చాలాసార్లు మనం ఏం చేస్తాం? కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవునికి దూరంగా ఉంటాం, దేవుని వాక్యాన్ని మర్చిపోతాము, దేవుని సేవించడం మర్చిపోతాము. కాబట్టి అలా ఇశ్రాయేలీలు వాళ్ళు మరి బాగా అభివృద్ధి చెందినప్పుడు, దేవుని మర్చిపోయినప్పుడు, అన్ని దేవతలు పూజించినప్పుడు ఆ దేశంలోంచి వాళ్ళని వెళ్ళగొట్టినట్టుగా కూడా మనం చూస్తున్నాం. కాబట్టి దేవునికి భయపడాలి. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 8 నుంచి 10 చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8 నుంచి 10 చదవండి. 8 నుంచి 10. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8 నుంచి 10. అపవాది దిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయన చూపి
నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నింటినీ నీకు ఇచ్చదేనని ఆయనపై చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని. ఇక్కడ దేవుని కుమారుడు మానవ రూపంలో ఉన్నప్పుడు అపవాది ఈ భూమిని లోకాన్ని మొత్తం చూపించి ఇదంతా నాది, నా స్వాధీనంలో ఉన్నదే, లోకం ఎంత గొప్పదో చూడు, ఇక్కడ ఏది కావాలంటే చేసుకోవచ్చు, భోగాలు అనుభవించవచ్చు, మరి వాటి మహిమ, లోకం యొక్క మహిమను మరి దేవుని కుమారుడికి అపవాది చూపించినట్లుగా మనం గమనిస్తున్నాము. కాబట్టి లోకం యొక్క మహిమ గొప్పదిగా అపవాది మన కన్నులకు గురుడితనాన్ని కలగజేస్తాడు. దేవుని కుమారుడు కూడా లోకము గొప్పది అని, పరలోకము కంటే ఈ లోకము గొప్పదిగా చూపించాలని అపవాది ప్రయత్నం చేస్తున్నాడు. ఈ లోకాన్ని సృష్టించింది దేవాది దేవుడు కుమారుడు, కానీ ఆ కుమారుడి చేత సృష్టించబడిన ఈ యొక్క లోకాన్ని అపవాది ఆయనకే మళ్ళీ చూపిస్తున్నాడు. నీకు అప్పచెప్తానంట, ఆయన సృష్టినే ఆయన తిరిగి అప్పచెప్తానంటాడు. ఎంత భయంకరమైన విషయం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, నీ యొక్క ప్రభువైన దేవునికి మొక్కి, దేవునికి మాత్రమే మొక్కాలి అంటే ఆయనకి భయపడాలి, వేరే ఎవరిని పూజింపకూడదు అని వాక్యంలో ఉన్న విషయాన్ని ఆయన అక్కడ చెప్తున్నాడు. కాబట్టి దేవుని పేరున ప్రమాణము చేయటం, దేవుని పేరున ప్రమాణము చేయటం అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. చూడండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము, ఒక్క నిమిషం, 13 వచ్చిన 13 ఇంట్లో లేదుగా. ద్వితీయోపదేశకాండము 6:13 చూడండి, 6:13. ఆయన పేరును ప్రమాణము చేయాలి అని ఉంది. దేవుని పేరున ప్రమాణం చేయాలి అంటే మనము ఆయన సేవిస్తాము అని, ఆయన పూజిస్తాము అని, అంటే దేవుని విషయంలోనే. ఇక్కడ గమనించాల్సింది ఏంటి, దేవుని యొక్క వాక్యాన్ని గైకొంటాము, ఆయన ఆజ్ఞల్ని గైకొంటామని దేవునికి సంబంధించిన విషయాల్లోనే దేవుని పేరట ప్రమాణం చేయాలి. లోక సంబంధమైన అంశాల గురించి, మన స్వకీయ విషయాల్లో దేవుని పేరుతో మనం ప్రమాణం చేయకూడదు. కేవలం దేవుని గురించిన అంశాల్లోనే దేవుని పేరట ప్రమాణం చేయాలి. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 33 నుంచి 38 వరకు చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 33 నుంచి 38లో చూస్తే అక్కడ దేవుని పేరున ప్రమాణం చేయకూడదని ఉంటుంది. చదవండి. మరియు నీవు అప్రమాణము చేయక ఈ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకునవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనం, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠం, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. నీ తల తోడని ఒట్టు పెట్టుకునవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఇవ్వవలెను. వీటికి మించినది దుష్టుల నుండి పుట్టినది. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇక్కడ మనం అప్రమాణము చేయక, ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో అక్కడ దేవుని సేవిస్తానని ప్రమాణం చేయమని అక్కడ ఉన్నది. అయితే ఆ మాట విన్నారు కదా అంటే దేవునికి ప్రమాణం చేసినవి మీరు చెల్లించాలి. కాబట్టి దేవుని పేరట ఏదైతే ప్రమాణం చేశారో అది మీరు నెరవేర్చాలి అని ఇక్కడ ఆయన గుర్తు చేస్తున్నాడు. అయితే ప్రభువారు ఇక్కడ చెప్పేది ఏంటి, అసలు మీరు ఒట్టు పెట్టుకోవద్దు అంటున్నాడు ఆయన. ఆకాశం తోడని, దేవుని తోడని ఒట్టు పెట్టుకోవద్దు అంటున్నాడు. ఎందుకంటే నీ మాట నీవు నెరవేర్చాలి. నువ్వు అవునంటే అవును అని ఉండాలి, కాదంటే కాదనాలి. కాబట్టి నీవు ఒక విషయాన్ని చేస్తానంటే చెయ్యాలి, వద్దంటే మానుకోవాలి. అంతేగాని ప్రమాణం చేసి
చేయలేకపోవటము, చేయకుండా ఏదేదో సాకులు చెప్పటం ఉండకూడదు. కాబట్టి ఇక్కడ దేవుని పేరును అందుకనే ప్రమాణం చేయటం మంచిది కాదు. ఎందుకని మనం ప్రమాణం చేసి చేయకపోతే మనం అబద్ధం ఆడినట్టుగా ఉంటుంది. కాబట్టి చేయగలిగితే ఆ పని చేయాలి, లేకపోతే మెదలకుండా ఊరుకోవాలి. కాబట్టి ఇక్కడ కొన్ని సందర్భాల్లో వాగ్దానం చేయటం మంచిదే అని అపోస్తలుడు పౌలు గారు హెబ్రీ రాసిన పత్రికలో చెప్తున్నాడు. హెబ్రీ 6:13-19. హెబ్రీ 6:13-19. హెబ్రీ 6:13-19. 13-19. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయాను కనుక తన తోడు అని ప్రమాణం చేసి, నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయంగా నిన్ను విస్తరింపజేయును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేతురు. వారి ప్రతి వివాదంలోనూ వివాదాంశమును పరిష్కారం చేయనది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయం కనపరచవలనని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుతున్నది. కాబట్టి ఇక్కడ ఏమనుంది? దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసినప్పుడు నా తోడును అంటే దేవుడు తన తోడు అని ప్రమాణం చేశాడు. అంటే ఇక్కడ దేవుడు ఇంకెవరి పేరుని ఉపయోగించాల. నేను చెప్తున్నాను నా తోడు అని చెప్తున్నాడు. మనం కూడా మన మాట మన తోడే, మన మాట మనమే నెరవేరుస్తామని చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఎవరి పేరున మనము ప్రమాణం, గొప్పవారి పేరున ఇంకోళ్ళ పేరున ప్రమాణం చేయటం అనేది అలవాటు మనుషులకి. కానీ దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, అంటే వాగ్దానం చేసేటప్పుడు దేవుడు నేను చేస్తానంటే ఆయన చేస్తాడు, చేయడంటే చేయడు. అట్లా మనం కూడా ఒక ప్రమాణం చేసినప్పుడు దాన్ని చేయగలిగితే చెయ్యాలి, లేకపోతే ప్రమాణము చేయకూడదు. ఇక్కడ తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు. ఇక్కడ నిరీక్షణ గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. నిరీక్షణ మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టడానికి, ధైర్యము కలగటానికి. నిరీక్షణ, ధైర్యము మనకి, మన యొక్క ప్రమాణము మనకి నిరీక్షణని కలుగు చేయాలి, ధైర్యాన్ని కలుగజేయాలి అని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఒక ప్రమాణాన్ని చేసేటప్పుడు దాన్ని చేయగలిగితే ఆ ప్రమాణం చెయ్యాలి, అంతేగాని చేయలేని ప్రమాణాలను మనము చేయకూడదు. 18. That by 2 immutable things in which it was impossible for God to lie. దేవుడు అబద్ధమాడు అని చెప్పడానికి 2 కారణాలు ఉన్నాయంట. We might have a strong consolation who have fled for refuse to lay hold upon the hope set before us, which hope we have an anchor of the soul. ఈ యొక్క నిరీక్షణ మన ఆత్మకి ఒక లంగర్ లాగా ఉన్నది. బోత్ షూర్ అండ్ స్టెడ్ ఫాస్ట్. అది ఏమంటున్నాడు ఇక్కడ? అది నిరీక్షణను చేపట్టడానికి మనకి ధైర్యాన్ని కలగజేస్తుందంట. అండ్ విచ్ ఎంటరత్ ఇంటూ దట్ విత్ ఇన్ ద వెయిల్. మన ఆత్మకి లంగర్ వేసేటట్టుగా
ఉంటుంది. కాబట్టి మనము ఈ యొక్క ప్రమాణం చేసేటప్పుడు దేవుని యొక్క నిరీక్షణ విషయంలో స్థిరులుగా ఉండటానికి, అంటే దాన్ని నెరవేర్చడానికి మనము ప్రయత్నం చేయాలి, కానీ దాని నుండి తప్పిపోవటానికి ప్రయత్నము చేయకూడదు అని హెచ్చరించబడుతున్నాం. తర్వాత 20 నుంచి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 20 నుంచి 25 చూద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 20 నుంచి 25 వచ్చిన వరకు చూస్తే అక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ మీ పిల్లలకి ఈ ఈ విధులు తెలియచేయాలి. మనము ఐగుప్తులో దాసత్వంలో ఉన్నప్పుడు దేవుడు తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చి మనల్ని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి ఆయన గొప్ప సూచక్రియల చేత మనల్ని విడుదల చేశాడు. కాబట్టి నిత్యము మేలు కలుగుటకై మనల్ని బ్రతికించినట్లు ఆయనకు భయపడి ఆయన కట్టడల్ని గైకొనాలి. నిత్యము జీవించడానికి, నిత్య జీవం కలగటానికి మనం ఏం చేయాలండి? దేవుని యొక్క ఆజ్ఞల్ని గైకొనాలి. నిత్య జీవం మనకు కలగాలి అంటే దేవుని ఆజ్ఞల్ని అనుసరించాలి. కుమారులు అడిగినప్పుడు వాటిని చెప్పాలి. తర్వాత వాటిల్ని మనము బోధించాలి. స్టాట్యూట్స్, టెస్టిమోనీస్, డిక్రీస్, టెస్టిమోనీస్, స్టాట్యూట్స్, ఈ మూడు గురించి మనం గతంలో కూడా నేర్చుకున్నాం. శాసనాలు, కట్టడలు, విధులు. యదా అంటే టెస్టిమోనీస్, హోక్ అంటే స్టాట్యూట్స్, తర్వాత మిష్పాత్ అంటే జడ్జిమెంట్స్. టెస్టిమోనీస్ అంటే యదా శాసనాలు, అలాగే హోక్ అంటే కట్టడలు స్టాట్యూట్స్, మూడోది మిష్పాత్ అంటే జడ్జిమెంట్స్. ఈ మూడు మనము నిత్య జీవితంలో వాటిని అనుసరించాలి. కాబట్టి ఈ మూడు గురించి మనం కనుక చూస్తే ఐగుప్తు దాస్యం నుండి విడుదల మొట్టమొదటిది. రెండోది ఒక రాజ్యం నుండి ఇంకొక రాజ్యంలోకి ఆయన ప్రవేశింపజేశాడు. అంటే అక్కడ దాసత్వంలోంచి స్వతంత్రం కలిగిన రాజ్యంలోనికి ఇశ్రాయేలీయులను నడిపించాడు. అలాగే మెస్సయ్యను మనం అంగీకరించి ఆయన కట్టడలు అనుసరించినప్పుడు అపవాది దాసత్వంలో ఉండే ఈ లోకం నుంచి మనల్ని పరలోక రాజ్యంలోనికి ఆయన తీసుకెళ్తాడు. నూతన రాజ్యంలో ఇశ్రాయేలు ఆచరించాల్సిన ఆజ్ఞలు నూతన రాజ్యంలో కూడా ఆచరించాలి. ఆయన వాగ్దానం చొప్పున ఒక నూతన రాజ్యానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆజ్ఞల్ని అనుసరించాలి. కొలసి 1వ అధ్యాయము 13వ వచనం. కొలసి 1:13 చూద్దాం. కొలసి 1:13. కొలసి 1:13 ఏం చెప్తుంది? మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి, అంటే ఈ లోక సంబంధమైన చీకటి నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజనివాసులుగా, అంటే కుమారుని ప్రేమ ద్వారా ఏర్పాటైన స్వేచ్ఛ స్వాతంత్రాలు కలిగిన ఆ నిత్య రాజ్యంలోనికి మనల్ని ఆయన తీసుకువెళ్ళటానికి ఈ ఆజ్ఞల్ని, కట్టడల్ని, విధుల్ని మన కొరకు ఏర్పాటు చేశాడు. అంటే ఎవరైతే ఆయన యందు ప్రేమ కలిగి దేవుని ప్రేమించే వాళ్ళు ఆయన ఆజ్ఞలు గైకొంటారు. దేవుడు అంటే లెక్కలేని వాళ్ళు, ఆయన ప్రేమించిన వాళ్ళు ఆజ్ఞల్ని గైకొనరు. కాబట్టి ఆయన్ని ప్రేమించే వాళ్ళు ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఉంటారు. ఆయన్ని ప్రేమించిన వాళ్ళు ఆ రాజ్యంలోనికి వెళ్ళరు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి రాజ్య నివాసులుగా అంధకార సంబంధమైన ఈ లోక స్థితి నుండి పరలోక స్థితికి మార్పు చెందాలి. 23వ వచనంలో ఏమంటున్నాడు? పునాది మీద కట్టబడిన వారే. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞల మీద, ఆ పునాది మీద కట్టబడి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి
ప్రకటింపబడినట్టు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క వాక్యము, ఆజ్ఞలు, కట్టడలు, విధులు ప్రపంచానికి ప్రకటించాలి. మనం ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమునందు నిలిచి ఉండిన యెడల ఇది మీకు కలుగును. ఏది కలుగుతుంది? దేవుని యొక్క ఆ నిత్య రాజ్యంలోనికి వెళ్ళే అవకాశం మనకి కలుగుతుంది. కాబట్టి మనకు ఒక నిరీక్షణని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ లోకంలో ఆయన యొక్క ఆజ్ఞలను, కట్టడలను, విధుల్ని మనం గైకొన్నప్పుడు ఆయన ఈ లోకంలో మనకు వాగ్దానం చేసిన వాటిని అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాక నిత్య జీవాన్ని, మరణించిన తర్వాత జీవితాన్ని కూడా ఇస్తాను అని వాగ్దానం చేశాడు. తర్వాత కృప ద్వారా ఆయన రక్షణని అనుగ్రహించాడు. కృప ద్వారా రక్షణని అనుగ్రహిస్తున్నాడు. నూతన రాజ్యంలోకి ఇశ్రాయేలు ఆచరించాల్సిన ఆజ్ఞలు, నూతన రాజ్యంలోనికి వెళ్ళవలసిన వాళ్ళు ఏం చేయాలంటే, నూతన రాజ్యంలో వెళ్ళాల్సిన వాళ్ళు ఈ లోక ఆశల్ని వెంబడించకుండా మనము ఉండాలి. కింగ్డమ్ ఆఫ్ జీసస్, మెస్సయ్య రాజ్యం అంటే ఏమిటి ఒకసారి చూద్దాం. మార్కు 1:14-15. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 చదవండి. మార్కు 1వ అధ్యాయము 14-15. క్రీస్తు రాజ్యం, మెస్సయ్య రాజ్యం అంటే ఏమిటి? యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవుని సువార్త ప్రకటించాడు ఆయన. దేవుని సువార్త ఏం చెప్తుంది? ఈ యొక్క కాలము అంటే దేవుడు నిర్ణాయక కాలాలని ఏర్పాటు చేశాడు. ఈ లోకములో జీవించే మానవులకి, ఉదాహరణకి మనం ఇంతకుముందు చదువుకున్నట్లుగా నోహు కాలంలో అక్కడ వాళ్ళు మారు మనసు పొందడానికి నోహు ద్వారా 100 సంవత్సరాలు అక్కడ వాళ్ళకి చెప్పిస్తూనే ఉన్నాడు, కానీ వాళ్ళు మారు మనసు పొందలేదు. అలాగే ఈ అంత్యకాలంలో కూడా దేవుడు ఒక లిమిటెడ్ టైంని, పరిమితిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ పరిమితి వరకే అవకాశం ఉంటుంది. ఆ పరిమితి దాటిన తర్వాత మనకు అవకాశాలను దేవుడు ఇవ్వడు. కాబట్టి ఈ రోజున లోకంలో చాలా మంది ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేతులతో చేసుకున్న విగ్రహాలను పూజిస్తున్నారు. సాతాను యొక్క ప్రేరేపితమైన విగ్రహాలను పూజిస్తున్నారు. కాబట్టి వీటిని తప్పు అని మనం వాళ్ళకి తెలియజేయాలి. అలా తెలుసుకుని మారు మనసు పొందిన వాళ్ళకి నిత్య జీవము, ఆ యొక్క కుమారుని రాజ్యం అనుగ్రహించబడద్ది. అదే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. కాలము సంపూర్ణమై ఉన్నది. కాబట్టి దేవుడు తగిన కాలంలో కుమారుని పంపిస్తాడు, ఆయన బోధిస్తాడు. ఆ కాలం సంపూర్ణమైనప్పుడు ఏం జరుగుద్దంట? దేవుని రాజ్యం వస్తుంది. కాబట్టి మెస్సయ్య ఎప్పుడైతే ఈ లోకంలో సువార్తను బోధించి మరణించి తిరిగి వెళ్ళాడో అక్కడి నుంచి దేవుని రాజ్యము ప్రారంభమైంది. శిష్యులు సువార్త ప్రకటన ఎవరైతే అక్కడ ఎంచబడ్డారు 120 మంది నుంచి అక్కడ మొదలైంది దేవుని రాజ్యం. సంఖ్య మొదలైంది, అలా విస్తరిస్తుంది దేవుని రాజ్యం. కాబట్టి ఆ దేవుని రాజ్యంలోనికి మనము ప్రవేశించాలి. మారు మనసు పొందినప్పుడు మనము ఆ రాజ్యం నివాసులుగా ఉంటాము. కాబట్టి క్రీస్తు రాజ్యం అంటే ఏంటి? ఆయన బోధించిన సువార్తను మనం విశ్వసించి దేవుని దాసులుగా మనం జీవించినప్పుడు ఆయన రాజ్యంలో మనము స్వేచ్ఛగా జీవిస్తాం. కాబట్టి దేవుని రాజ్యంలో కూడా ఆజ్ఞల్ని పాటించాలి. దేవుని రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఆజ్ఞని పాటించడం అవసరం లేదు అని కొంతమంది చెప్పొచ్చేమో, కానీ అక్కడ కూడా సబ్బాతును ఆచరించాలి. అక్కడ కూడా ఈ విధి విధానాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ లోకంలో మనకి ఇవ్వబడిన ఈ పరీక్షా సమయంలో కొంత మట్టుకు మాత్రమే మనం జీవిస్తాం. మన జీవితకాలం పరిమితి ఉంటుంది. అలాగే ఈ లోకానికి కూడా, భూమి మీద మానవులు జీవించడానికి కూడా ఒక పరిమితిని దేవుడు ఇచ్చాడు. ఆ పరిమితి అయిపోయిన తర్వాత ఈ లోకాన్ని అంతం చేసి కుమారుని యొక్క రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఆ 1000 సంవత్సరాల రాజ్యంలో మరి
ఆయన మహిమ కార్యాలని మన ఎడల నెరవేర్చబోతున్నాడు. ఈ భూమిని పరిపూర్ణంగా దేవుని రాజ్యంగా మార్చిపోతున్నాడు. కాబట్టి అట్టి దేవుని రాజ్యంలో మనం కూడా ప్రవేశించి ఆయనతో నిత్యము నివాసం చేయాలనేది దేవుని యొక్క కోరిక. అట్టి దేవుని కోరికను మనము పాటించి ఆ నిత్య జీవంలోకి వెళ్ళినప్పుడు ఆయనతో సంతోషంగా నిత్యము సహవాసం చేస్తాము. అటు ధన్యతను దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. అమ్మా అంటే ఉందా? ఉషా సిస్టరు, తర్వాత ఆమె